ఉరుకుల పరుగుల జీవితాలు ఎక్కడ చూసినా వాహనాలు కాలుష్యంతో నిండిపోయి ఉండే భాగ్యనగరంలో కాస్త ప్రశాంతంగా ఉండే చోట ఏదైనా ఉందంటే నగరంలో పార్కులే గుర్తొస్తాయి. బిజీ బ్రతుకు నుంచి సేద తీరి స్వచ్ఛమైన గాలి పీల్చుకుని ప్రకృతిని ఆస్వాదించేందుకు పార్కులకు వెళతారు. కానీ అలా వెళ్లే నగరవాసులకు కొన్ని చోట్ల అక్కడ కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. పార్కులో నిర్వహణ సరిగా లేక ఎక్కడ వేసిన చెత్త అక్కడే పేరుకుపోతుంది. చెత్త చెదారం నుండి డంపింగ్ యార్డ్లను తలపిస్తున్నాయి నగరంలో పార్కులు. ఇక్కడ కనిపిస్తుంది రహమత్ నగర్ డివిజన్లోని శ్రీరామ్ నగర్లోని పార్క్. గ్రీన్ బెల్ట్ ప్రాజెక్టులో భాగంగా మోతీనగర్ కూడల నుంచి కళ్యాణ్ నగర్ వెంచర్ 3 శ్రీరామ్ నగర్ ఆంజనేయ స్వామి ఆలయం వరకు రహదారి మధ్య దశాబ్దం క్రితం పార్క్ నిర్మించారు. కళ్యాణ్ నగర్లోని పార్కుల్లో పిల్లలు ఆడుకునే పరికరాలు, వాకింగ్ ట్రాక్, గ్రంథాలయం, సమావేశ మందిరాలు ఉన్నాయి. అయితే ఇది పేరుకు మాత్రమే పార్క్. అక్కడికి వెళ్ళి చూస్తే అది తాగుబోతులకు వడ్డా, ప్లాస్టిక్ సామాన్ల గొడౌన్. అంతేకాదు ఎక్కడ చూసినా ఈ పార్కులో చెత్త చెదారమే దర్శనమిస్తుంది. విరిగిన బెంచీలు, డ్రమ్ములు, పైపులతో అధ్వాన స్థితికి చేరుకుంది. కనీసం ప్రహారీ గోడలు కూడా సరిగా లేవంటే పార్కు పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. నగరంలోని కొన్ని చోట్ల పార్కులు డంపింగ్ యార్డ్లా మారుతున్నాయి. ఆహ్లాదకరంగా ఉండాల్సిన పార్కులు చెత్త వేయడానికి వాడుతున్నారు. ప్రజెంట్ మనం శ్రీరామ్ నగర్లోని ఓ పార్కు దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడంతా కూడా చెత్త చెదరంతో అయితే నిండిపోయేత మనకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఈ చెత్తను కూడా కాలుస్తున్నారు స్థానికులు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి సంబంధించిన సామాన్లు కూడా ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ బెంచ్లను కూడా కూర్చోడానికి కూడా వీలలేని పరిస్థితిగా బెంచ్లు అయితే విరిగిపోయేత మనకు కనిపిస్తున్నాయి కదా. అక్కడ మనం చూడొచ్చు డ్రమ్ములు కూడా ఇక్కడ పెట్టుకున్నారు. డ్రమ్ములు, పైప్ లైన్లు, వారికి సంబంధించిన సామాన్లు కూడా ఇక్కడే పెట్టుకొని ఇది ఒక గోదాంలో అయితే వాడుతున్నారు. ఎంతో ఆహ్లాదకరంగా ఉండాల్సిన పార్కులు అయితే ఇలా ఉండడంపై అయితే స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ మహానగరంలో కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలంటే పార్కులకు గుర్తొస్తాయి. కానీ అలా ఉండాల్సిన, ఆహ్లాదకరంగా ఉండాల్సిన పార్కులు అయితే నేడు ఇలా దారుణంగా అయితే తయారవుతున్నాయని చెప్పాలి. సో ఇక్కడ చెత్త చెదారం వేయడము, రాత్రి అయితే చాలు ఇది ఒక మందు బాబులకి అడ్డాగా మారిందని చెప్పాలి. ఇక్కడికి రాత్రి వచ్చి ఎవరు ఉండరు కాబట్టి ఈ చెత్త చెదారంలోనే వారు ఇక్కడ మందు తాగుతూ ఇక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా అసభ్యకరంగా బిహేవ్ చేస్తూ వారు ఇక్కడ అన్కంఫర్టబుల్ జోన్ అయితే క్రియేట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ మందు బాబులకు ప్లస్ గంజాయి తాగే వారికి కూడా ఇది ఒక అడ్డాగా అయితే మారిందని చెప్పొచ్చు. పట్టించుకునే వారే లేరని ఎవరు ఇక్కడ వచ్చి చూస్తూ పోతున్నారే తప్ప అధికారులకు కూడా ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదని సంబంధిత అధికారులు తిరిగి ఈ పార్కుని పట్టించుకొని ఆహ్లాదకరంగా తిరిగి ఈ పార్కును మార్చాలని స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్. ఈ పార్కులో పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేకపోవడంతో చీకటి పడితే మందుబాబులు ఈ పార్కును అడ్డాగా మార్చుకుంటున్నారు. తాగిన బాటిల్ కూడా అక్కడే పడేసి వెళుతున్నా దానిపై చర్యలు శూన్యం. సందర్శకులు సేద తీరేందుకు ఏర్పాటు చేసిన పాలరాతి కుర్చీలు కొన్ని చోట్ల విరిగిపోయాయి. పట్టపగలు గంజాయి తాగేవారు ఇక్కడ తిష్ట వేస్తున్నారు. వారిలో మైనర్లు సైతం ఉంటున్నారు. పార్కు నిర్వహణను ఎవరూ పట్టించుకోకపోవడంతో స్థానిక దుకాణదారులు తమ సామాగ్రి నిల్వ చేసేందుకు గుదాంగా వినియోగించుకుంటున్నారు. చెత్తని కూడా పార్కులోనే పడేస్తున్నారు. ముందు మస్జిద్ ఉన్నది. మస్జిద్ వాళ్ళు కూడా నమాజ్ చేసి వచ్చినాక వాళ్ళు అక్కడ కూర్చుంటారు. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా వచ్చి కూడా ఆడుకోవచ్చు. ఎప్పుడన్నా GHMC పార్క్ ఎప్పుడన్నా మంచిగా ఉండాలి. ఇప్పుడు మంచిగా లేవమ్మా. అక్కడ కుక్కలు అది చచ్చిపోయినాక మొత్తం అక్కడ పోతున్నా మొత్తం వాసన వస్తున్నాయి. చాలా మంది తాగేటోళ్ళు కూడా అక్కడే కూర్చుంటున్నారు మేడం. చెదారం అన్ని వాసన మొత్తం వస్తాయి. పక్కకు హోటల్ ఉన్నది. హోటల్ వాళ్ళకు కూడా చాలా కష్టం అవుతుంది. ఎక్కువ వాసన వస్తున్నాయి మేడం. దోమలు కూడా ఎక్కువ వస్తాయి వాసన. బెంచ్లు కూడా లేవు. అది మంచిగా చేసినాక బెంచ్లు కూడా పెట్టుకోవాలి. చిన్న వయసు పిల్లలు వచ్చి కూడా గాంజా, సిగరెట్లు తాగుతున్నారు. బేకార్ అయిపోయింది మేడం. కుక్కలు, ఎలుకలు చచ్చిపోతే అక్కడ కూడా వాసన వస్తాయి చాలా. ముందుకు బస్ స్టాప్ కూడా ఉన్నది. బస్ స్టాప్ కు నిలబడిన వాళ్ళకు కూడా కష్టం అవుతుంది చాలా. ముందు మస్జిద్ ఉన్నది. మస్జిద్ వాళ్ళు కూడా నమాజ్ చేసి వచ్చినాక వాళ్ళు అక్కడ కూర్చుంటారు. బాగుంటుంది. పిల్లలు కూడా వచ్చి కూడా ఆహ్లాదకరంగా ఉండాల్సిన పార్క్ నిర్వహణ లోపంతో డంపింగ్ యార్డ్లా మారడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరదాగా కాసేపు కూర్చోవడానికి కూడా వీలు లేకుండా ఉన్న ఈ పార్కుని సంబంధిత యంత్రాంగం దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.